సో ఎందుకు బీఆర్ఎస్ పైన జనాలు మళ్ళీ పాజిటివ్ వచ్చిర్రు, ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పైన పబ్లిక్ నెగిటివ్ అయ్యారు? 2023 ఎన్నికలలో వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం ఏంటంటే ఈ 63 సీట్లు కాంగ్రెస్కి రావడానికి ముఖ్యమైనటువంటి రీజన్ పల్లెటూరులో ఉన్నటువంటి సీట్లు వచ్చినాయి. హైదరాబాద్ సిటీ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి ఒక్క సీట్ కూడా రాలే. ఉప ఎన్నికలలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుండి లాస్యానందిత ఆమె ప్రాణం కోల్పోయిన తర్వాత అక్కడ శ్రీ గణేష్ గెలిచిండు కాంగ్రెస్ పార్టీ నుండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా మాగంటి గోపినాథ్ చనిపోయిన తర్వాత ఉప ఎన్నికలు వచ్చినప్పుడు నవీన్ యాదవ్ గెలిచిండు. అంటే ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నారు, గట్టిగా ప్రచారం చేసిరు. అధికార పార్టీ కాబట్టి పతారు ఎక్కువ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. సో మొత్తానికి పార్టీ గెలిచింది. సో జూబ్లీహిల్స్లో గెలిచింది, తర్వాత ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో గెలిచింది. ఇక రేవంత్ అన్న 2 గెలుచుడితోటే జిహెచ్ఎంసీ మాకు పొట్టు వస్తాయి, మాకేమి ఇబ్బంది లేదు అనుకున్నాడు. ఇప్పటికిప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టినా కూడా సుమారు కాంగ్రెస్కి 95 సీట్లు వస్తాయట. జిహెచ్ఎంసీ ఎన్నికలలో 300 వార్డులు ఉన్నాయి, ఒకప్పుడు 150 వార్డులే ఉంటుండే, ఇప్పుడు జిహెచ్ఎంసీ 300 అయినాయి కదా, 95 గెలుస్తుంది అట ఇప్పటికిప్పుడు కాంగ్రెస్. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు పెడితే సో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. కారణం ఏంది? ప్రభుత్వంలో అనేకమైనటువంటి లుస్కులు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత లగిచర్లకు సంబంధించిన ఘటన మనం చూసినాం. అక్కడ ఉన్నటువంటి జనాల భూములు గుంజుకోవడానికి రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేసిన. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కొడంగల్లో అక్కడ లగిచర్ల నుండి స్టార్ట్ అయింది. లగిచర్లలో జనాలు తిరుగుబాటు చేసిరు, రేవంత్ అన్న సైలెన్స్ ఉన్నాడు. తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర సుమారు 100 ఎకరాలకు రేవంత్ అన్న గండి పెట్టిండు. 100 ఎకరాలు మొత్తం అడవిని కూల్చేయడానికి రెడీ అయ్యిండు. సగం అడవి కూల్చేసిండు ఆల్రెడీ. హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పినా రేవంత్ అన్న వినలే. ఆఖరికి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎదురు తిరిగి మనలాంటి వాళ్ళు గట్టిగా మాట్లాడితే రేవంత్ అన్న సైలెన్స్ అయిండు. అధిష్టానం కూడా హెచ్సియు జోలికి పోవద్దు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మొత్తం పచ్చగా ఉంటుంది, అడవిని కూల్చేయొద్దు అని చెప్పి రేవంత్ అన్నకి ఎప్పుడుతోట రేవంత్ అన్న సైలెన్స్ అయిండు. లగిచర్ల ఇష్యూలో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం డౌన్ అయిపోయింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూలో కూడా డౌన్ అయింది. మూడోది వెలుగు మాటలకు సంబంధించినటువంటి అంశం. వెలుగు మాటలలో భూదాన్ భూములు అని చెప్పి సుమారు అక్కడ ఉన్నటువంటి 500-600 కుటుంబాలను రోడ్డు మీదకి వేసిండు. సో అక్కడ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయింది. అందరికంటే ఎక్కువ ముఖ్యమైనటువంటి విషయంలో కాంగ్రెస్ ఎక్కడ ఫెయిల్ అయింది తెలుసా? హైడ్రా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి పేదవాళ్ళ ఇండ్ల పైన బుల్డోజర్లు తీసుకుపోయిండు. పేదవాళ్ళ ఇండ్లు కూల్చేసిండు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి పేదవాళ్ళు అప్పో సప్పు వేసి లోన్లు పెట్టుకొని ఓ చిన్నపాటి ఇల్లు కట్టుకుంటే ఇల్లులన్నీ నిలమట్టం చేసిండు. తెలిసి తెలియకనే కట్టుకురు పేదోళ్ళు. వాళ్ళకేమైనా తెలుస్తుందా ఎఫ్టీఎల్ బఫర్ జోను? మళ్ళీ ఆ ఇల్లుకు కరెంట్ బిల్లు ఉన్నది, రిజిస్ట్రేషన్ ఉన్నది, నల్ల పన్ను వస్తుంది, ఇంటి పన్ను ఉన్నది, అన్నీ ఉంటాయి, ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. అయినా సరే రేవంత్ రెడ్డి ఇంటిమేషన్ లేకుండా ఏం చెప్పకుండా నోటీస్ ఇవ్వకుండా నేలమట్టం చేసిండు ఇల్లులన్నీ.